రాజ్యాంగం మనకి కేవలం ఒక్క ఓటు మాత్రమే వేసే అధికారాన్ని ఇచ్చింది. తాజాగా మన ఎలక్షన్స్లో చూస్తున్నాం, కొంతమంది పోలింగ్ బూత్లో సెల్ ఫోన్ తీసుకొచ్చి వాళ్ళ ఓటు వేయడం చూపించి సోషల్ మీడియాలో దాన్ని పోస్ట్ చేయడం జరిగింది. అలాగే ఒకే వ్యక్తులు మల్టిపుల్ టైమ్స్ వచ్చి ఆ ఓటు వేయడం కూడా మనం చూస్తున్నాం. తాజాగా ఇలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్లో కూడా ఒకటి బయటపడడం జరిగింది. ఒకే వ్యక్తి అతను 8 సార్లు ఓటు వేయడం జరిగింది. అలాగే అతను 8 సార్లు ఓటు వేసినట్లు ఒక వీడియో తీసుకుని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఈ న్యూస్ అనేది కొంచెం వైరల్గా మారుతుంది. ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్దాం, ఎక్కడ జరిగింది, ఆ పర్సన్ ఎవరు ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. ఇక విషయాల్లోకి వెళ్తే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక వ్యక్తికి 8 ఓట్లు ఘటనపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఎటా జిల్లాలోని నయాగావ్ పోలీస్ స్టేషన్లో సదరు వ్యక్తులపై పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. వీడియోలో అనేక సార్లు ఓటు వేస్తున్నట్లు కనిపించిన వ్యక్తి ఖిరియా పమరన్ గ్రామానికి చెందిన రాజన్ సింగ్ అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేసినట్లు ఈసీ వెల్లడించింది. పోలింగ్ విధుల్లో ఉన్నవారందరిపై సస్పెన్షన్ అలాగే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు ఈసీ తెలిపింది. ఈ ఘటన తర్వాత సంబంధిత పోలింగ్ స్టేషన్ పరిధిలో రీపోల్కు కేంద్ర ఎన్నికల సంఘం సిఫార్సు చేసింది. ఉత్తరప్రదేశ్లోని ఫరూఖాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఓ పోలింగ్ బూత్లోకి ఓటు వేసేందుకు వెళ్లిన యువకుడు 8 సార్లు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో బీజేపీ అభ్యర్థికి ఓటు వేయడం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో తీశాడు. 2 నిమిషాల లెంత్ ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎన్నికల సంఘం స్పందించింది. ఈ ఘటనను సీరియస్గా తీసుకుని సంబంధిత వ్యక్తిని అదుపులోకి తీసుకోవాలని పోలీస్ శాఖను ఆదేశించడం కూడా జరిగింది. దీంతో రంగంలో దిగిన పోలీసులు అతన్ని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఒకే వ్యక్తి 8 ఓట్లు వేసిన ఘటన అనంతరం ఓటర్ల గుర్తింపునకు సంబంధించిన విధి విధానాలను కఠినంగా అనుసరించాలని యూపీలో ఎన్నికలు జరగాల్సి ఉన్న జిల్లాల ఎన్నికల అధికారులకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. 8 ఓట్ల ఘటనపై తాము తీసుకున్న చర్యలను ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి నవదీప్ రిన్వా వెల్లడించారు. మరోవైపు 8 ఓట్ల ఘటనపై చర్యలు తీసుకోవాలని ఈసీని సమాజ్వాదీ, కాంగ్రెస్ పార్టీలు డిమాండ్ చేశాయి. ఒకే కుర్రాడు 8 ఓట్లు వేస్తున్నాడు, అన్ని ఓట్లు బీజేపీకే పడ్డాయి, ఒక వ్యక్తి 1 ఓటు మాత్రమే వేయాలి, కానీ ఆ వ్యక్తి 8 ఓట్లు వేశాడని ఈసీని సమాజ్వాదీ పార్టీ ప్రశ్నించింది. ఇది కేవలం వీడియో ద్వారా వెలుగులోకి వచ్చిన ఘటన మాత్రమే. వెలుగులోకి రాని ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగి ఉంటాయి. ప్రస్తుతం జరుగుతున్నవి పారదర్శకమైన ఎన్నికల అంటూ ఈసీ సమాజ్వాదీ పార్టీని ప్రశ్నించింది. ఎలక్షన్ కమిషన్ బీజేపీ కోసం పనిచేస్తుంది, బాహాటంగా బీజేపీకి అనుకూలంగా దౌర్జన్యానికి పాల్పడుతుంది. 8 ఓట్ల తరహా ఘటనలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సమాజ్వాదీ పార్టీ డిమాండ్ చేసింది.